సార్ ఎవరైనా కానీ సివియర్ హార్ట్ ఇష్యూస్తో బాధపడుతున్నప్పుడు ఒక చిన్న మావ నుంచి ఒక ప్రయత్నంగా మీతో వీడియో చేయడం అండ్ ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ అంటే ఓన్లీ హార్ట్ అటాక్స్ అలా కాకుండా ఏ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇక్కడ హార్ట్కి సంబంధించి అన్ని సర్జరీస్ కానీ సిఏబిజీస్ కానీ స్టెంటింగ్స్ కానీ అన్నీ కూడా ఈపీ స్టడీస్, సో ఎస్విటి అబలేషన్స్ అన్నీ కూడా ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ హార్ట్కి సంబంధించినంత వరకు కంప్లీట్గా అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. ఓకే సార్, ఈ పేస్ మేకర్స్ అంటూ ఉంటారు కదా సార్, వీటి వల్ల ఎంతవరకు యూస్ఫుల్ ఉంటుంది, ఎవరెవరికి ఇది అప్లికబుల్ అవుతుంది పేస్ మేకర్స్ అనేది? అదే పేస్ మేకర్స్ కొన్నిసార్లు కండక్షన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డీజనరేటివ్ ప్రాబ్లమ్స్. అవి వయసు అయినప్పుడు ఆ కండక్షన్ వైర్ అనుకోండి మీ భాషలో అనుకుంటే, కండక్షన్ సిస్టమ్ ఈస్ ఎ వైర్. ఆ వైర్ ఎక్కడైనా కట్ అయిపోతే అప్పుడు రేట్ పడిపోతుంది. పై ఛాంబరు కింద ఛాంబరు సబ్సిడరీ పేస్ మేకర్స్ టేక్ ఓవర్ చేస్తాయి అనమాట. పై బ్యాటరీ కాకుండా కింద ఉండే బ్యాటరీ టేక్ ఓవర్. కింద ఉండే బ్యాటరీ పవర్ఫుల్గా ఉండదు, సో అది మ్యాక్సిమం 60 సార్లు వరకే కొట్టుకోగలుగుతుంది. ఒక్కొక్కసారి అన్స్టేబుల్గా ఉండి పూర్తిగా ఆగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఆగిపోయిందంటే చనిపోతాం. సో అందువల్ల మనము పేస్ మేకర్ అని బయట నుంచి బ్యాటరీ పెట్టి బ్యాటరీ ద్వారా హార్ట్ని కొట్టుకెట్టుగా అరేంజ్ చేస్తాం. దాన్ని పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అంటాం.